అటు పరలోకంలో ఉండడానికి కొరకే నేను మీ మధ్యకు వచ్చాను. దేవుని బిడ్డలారా, ఈ గ్రామాన్ని నేను ఎంతో 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 ప్రేమించాను. 1975 సంవత్సరంలో 50 సంవత్సరాల క్రిందట ఇదే సిబిసి కార్యక్రమాన్ని జరుగుతున్న సమయంలో, సీనియర్ క్లాస్ పిల్లలకు క్లాస్ తీసుకున్న సమయంలో ఒక దినమున నేను చెట్టు కిందికి వెళ్ళి కన్నీళ్లు కార్చి నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తపడి వచ్చి ఆ దినము వాక్యం అందించాను. ఆ దినము అందించిన వాక్య భాగం ఏమిటనగా, స్టెఫను చనిపోతున్న సమయంలో యేసు నా ఆత్మనికి అప్పగించుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే ప్రభుని యేసు నిలబడట, ఆ దర్శన భాగ్యాన్ని ఆ దినము చెప్పట జరిగితే దేవుడు ఒక బిడ్డ హృదయాన్ని తెరిచాడు. సువార్త అనేటువంటి బిడ్డ నిజముగా దినము రక్షించబడింది. అది ఒక చరిత్రాత్మక సత్యం. అదే సమయంలో కన్నెలకుంట్లో 150 మంది రాత్రి అంతా ప్రార్థన చేశాం. చాలామంది ఆ కొండ మీద ఉండి ప్రార్థన చేశాం. చాలామంది ఇప్పుడు ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, కానీ ఆ రోజు ఉదయకాల సమయంలో డాక్టర్ టెకెన్ఫీల్డ్ ఆయన మిస్సెస్ వచ్చి అందరూ రౌండ్గా కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఒక టవల్ తీసుకున్నాడు, భుజమున వేసుకున్నాడు. ఆయన బకెట్ తీసుకొని అందరి కాళ్ళు కడుగు మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, నా హృదయం అంతా కదిలిపోయింది. పరలోక ప్రభుని యేసు అక్కడ నేను చూచాను. ఆయన హృదయాన్ని చూచాను. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో నేను చూచాను. డాక్టర్ టెక్నికల్ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏమిటనగా ఆయన కొండలకు అనగా మరి ఆ వేసవి కాలములు తట్టుకోలేక వెళ్ళిపోతున్న సమయంలో అందరినీ క్షమాపణ కోరుతూ అందరి హృదయాలను కదిలించే విధముగా ఆయన పాదాలు కడుగుతుంటే, అయ్యా అయ్యా నా కాళ్ళు కడుగొద్దు అని ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఎంతోమంది అత్త కోడలకు లేక తండ్రి కొడుకులకు చాలామందికి సమాధానం లేనప్పుడు వీరందరినీ సమాధానపరిచా. ఆ దినం వారు ఏడుస్తుంటే ఆ గగ్గోలు ఆ రోదన అంతా కూడా ఇక్కడ దాకా వినబడింది. ఇది హిస్టారికల్ సత్యం. ఈ గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అనేక మంది దైవజనులను ఇక్కడికి పంపించాడు. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ కెఎం జాన్ గారు నిజముగా ఈ గ్రామీణ తనకున్నటువంటి ప్రేమ అది పరలోక దేవుని ప్రేమే. నేను అన్ని చూచి వచ్చాను. ఆర్ఫనేజ్ చూశాను, స్విన్ సెంటర్ చూశాను, అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్ చూశాను, హాస్పిటల్ చూశాను, ఇక్కడ మందిరము చూశాను, మీరందరినీ చూశాను, యవనస్తులందరినీ చూశాను. దీనికి దేవుని దర్శనము చేత, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారి చేతనే అద్భుతాలు, ఆశ్చర్యాలు, కార్యాలు దేవుడు చేసుకుంటాడు. కనుక మీరందరూ కలిసి మరి రమ్మని నన్ను ఆహ్వానించి ఉన్నారు. అయితే దాని థీమ్ ఏమిటో నాకు అర్థం కాలేదు. ఏమిటబ్బా ఏం చెప్పాలి అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయితే మరి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనములో అక్కడ ఆ రాయబడిన మాటలు వారు ఆ పేపర్లో ప్రింట్ చేసి పెట్టారు. ఆ మాటలు నేను మీకు కూడా తెలియపరుస్తున్నాను. ఏమిటి అంటే, మరి బ్రోకెన్ హార్ట్స్ అనేవి ఏ రోజున విరిగిపోయిన హృదయాలను దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. బ్రోకెన్ హార్ట్స్ మస్ట్ బి హీల్డ్ నౌ టుడే. కృంగిపోయి కుమిలిపోయి వేదనతో, దుఃఖముతో, కన్నీరుతో, వేదనతో ఉన్న బిడ్డలను ఏ రోజు ప్రభుని యేసు తన సొంత హస్తాలతో మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 16-17 వచనములో ఈ మాటలు నేను చదువుతున్నాను. ఎందుకంటే మీ అంశాన్ని మీకు తెలియపరచకుండా అందులో దాగిన అమూల్యమైన దేవుని ఆత్మ సత్యములను మీకు తెలియపరచాలని కోరుతుంటున్నాం. 17వ వచనముల విధంగా ఉంది, అయితే వారితో నేను ఎట్లంటేని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద, ఇక్కడ కొంచెం లైట్ అరేంజ్ చేయాలి. ఇది సడన్గా చేంజ్ అవుతున్నట్టున్నది. ఓకే, మైక్ పనిచేస్తుందా? ఓకే.
ఇక మీదట నింద రాకుండా యెరూషలేముకు ప్రాకారం మరలా కట్టుదాము రండి. ఇదిగాక నాకు సహాయము చేయు, దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలు అన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన. తండ్రి, ఒక్కసారి నీ వాక్కును నాకు విడుదలిచ్చేయి నాయన. ఈ బిడ్డలందరూ ఆశతో వేచి ఉండగా వారికి కావలసిన జీవాహారముని ఆత్మ ద్వారా దయచేయమని, ఎన్నికలే నిలిచిపోయిన నన్ను జ్ఞాపకం చేసుకోనమని, నీవు మాట్లాడితే మేము బ్రతకలము నాయన. నీ కృపతో మమ్మను దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ దినమున మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని ముందు కూర్చొని ఉన్నారు. దేవుని మాటలు వింటున్నారు. పేతురు నిలబడి మాట్లాడేటప్పుడు కొర్నేలి ఇంటిలో మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూర్చొని ఉన్నామన్నాడు. చాలా సంతోషమని చెప్పిన వెంటనే పేతురు నోట వచ్చిన మాట ఏమన్నాడు తెలుసా? నిజముగా దేవుడు పక్షపాతి కాడని నేను ఎరుగుదునని తెలుసుకున్నాడు. అనగా కొర్నేలి ఇంటిలో వచ్చిన వారందరూ రోమన్స్, ఆయన అధిపతులు, స్నేహితులు వారందరూ కూడి ఉన్నారు. కానీ అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు పేతురును మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు పక్షపాతి కాదు. ఏ జనములోనైనా, ఏ ప్రాంతంలోనైనా యేసు ప్రభును తెలుసుకోవడానికి ఇష్టపడే వారందరికీ దొరకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, కూర్చున్న వారందరి హృదయంలో ఒక్కసారి తెప్పరెళ్ళినవి. ఆయన అందరికీ ప్రభువా, మాకు కూడా ప్రభువా, ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు అని పేతురుతో వారు సంభాషిస్తున్న సమయంలో పేతురు అన్నీ చెప్తూ వచ్చేసాడు. ఆయన ఈ యొక్క ప్రాంతం అంతా ఎక్కడెక్కడ దర్శించాడో వారికి మేలు చేయించు అనేకులను స్వస్థపరిచాడు. అదే విధముగా ఆయన మన అందరి కొరకు సెలవులో చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాకే ఆయన సాక్ష్యం ఇచ్చి మమ్మల్ని దృఢపరిచి బలపరిచి మేమందరినీ సాక్ష్యం ఇవ్వాలని చెప్పాడు అంటూ 43వ వచనం ఒక మాట చెప్పాడండి. 43వ వచనం మీరు కూడా బైబిల్ గ్రంథంలో ఉంటే 10వ అధ్యాయం 43వ వచనంలో ప్రవక్తలందరూ గూర్చి ఏమని చెప్తున్నారంటే అక్కడ ఒక మాట రాయబడింది. ప్రవక్తలందరూ ఎవరిని గురించి చెప్తున్నారు? ప్రభుని యేసుని గురించి చెప్తున్నారు. ఆ మాటలో ఏం రాయబడిందంటే ఆయన నామందు విశ్వాసం ఉంచువారు అందరూ ఏం చేయబడతారు? పాప క్షమాపణ పొందినట్లు ఆయన మనందరికైనా నామము అనుగ్రహించమని చెప్తున్నారు. చూసారా? 43వ వచనములో ఆయన విశ్వాసం ఉంచువాడు, ఈయన మూలం అనగా ఆయనందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసం అనేది కావాలి మనకు. నిజంగా ఎంతమంది ఈరోజు యేసు ప్రభును తెలుసుకున్నారు? యేసు ప్రభులో నిజమైన క్షమాపణ, ఆయన రక్తములో పరిశుద్ధత ఉందని, ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఎవరైతే ఎవరి హృదయముల మీద ప్రోక్షణ పడుతుందో వారందరూ క్షమించబడతారండి. కేవలం నువ్వు చేయగలిగింది విశ్వసించుట. విశ్వసించుట అంటే నమ్ముట. యేసు ప్రభు నిజమైన దేవుడని మనం వింటున్నాం, అందరూ వింటున్నారు. ఒక విషయాన్ని మీకు చెప్పనీయండి. ఒక విషయం ఏమిటంటే, జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవజనుడు ఎట్లా మార్చబడ్డాడు, ఎట్లా విశ్వాసంలోకి వచ్చాడో అది మీరు తెలుసుకోవాలి. తర్వాత నేను నా సాక్ష్యాన్ని కూడా మీకు తెలియపరచుకుంటాను. సాక్ష్యం లేకుండా మన జీవితం మారదు. సాక్ష్యం లేకుండా మనకు బేస్ లేదు. అనగా మనము దేని మీద నిలబడ్డాం అనేది మనకు అవసరమైంది. కనుక జాన్ వెస్లీ ఆయన 1735లో లండన్ నుండి జార్జియా ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో పాటు చాలామంది అక్కడ ఉన్నటువంటి యూరోపియన్స్, మరి ఇంగ్లీష్ ప్రజలు కూడా ప్రయాణం చేస్తున్నారు. కానీ మధ్యలో ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఆ ఓడ అంతా కూడా భయంకరంగా తుఫానుకు లోనైపోయింది. తెరచాప చనిపోయింది, పైభాగం కొట్టుకొని పోయింది, ఓడలోనికి నీళ్ళని వచ్చేసినవి. అప్పుడు జనులందరూ వణుకుచూ అల్లరి చేస్తున్నారు, కేకలు వేయిస్తున్నారు. ఆ సమయంలో జాన్ వెస్లీ అక్కడ 26 మంది మారు వినిసిన వారు హల్లెలూయా స్తుతి మహిమ పాడుతున్నారు. ఈయన హృదయంలో ఆందోళన, భయము
ఏమైపోతున్నామో, చనిపోతున్నామో అని అందరూ ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు. సామాన్లన్నీ సముద్రంలో పారవేశారు. కానీ మోరవియన్స్ అని చెప్పేటువంటి 26 మంది మాత్రం ఏమి కదలలేదు. పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. జాన్ వెస్లీ కోపం వచ్చేసి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, మేమందరం మరణము మరి సమీపంగా వచ్చింది, మనం చనిపోతున్నామని మేమందరం భయపడుతుంటే మీరేమో దేవుని స్తుతిస్తున్నారు, ఇదేమిటి అని అడిగారు. అప్పుడు ఆ మోరవియన్స్ లీడర్ అన్నాడు, మాకు మరణం అంటే భయమే లేదండి అన్నాడు. అరే, మరణం అంటే భయం లేదా? అస్సలు లేదండి. పోనీ మీ స్త్రీలకు లేదా? అస్సలు లేదండి. మీ పిల్లలకు లేదా? అస్సలు లేదండి అని చెప్పాడు. అప్పుడు జాన్ వెస్లీ 10 సంవత్సరాలు రెడ్ ఇండియన్స్ మధ్యన ఆయన సేవకు వెళ్ళి సేవ చేస్తూ వస్తున్నాడు. కానీ ఆయనకి విశ్వాసమే లేదు, నమ్మకమే లేదు. మరణం అంటే అయ్యో ఏమైపోతుందో భయపడుతున్నాడు. కానీ మోరవియన్స్ ఇచ్చినటువంటి ఆ జవాబు కంగు తిన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆల్ ద వే ఐఎమ్ గోయింగ్ టు ఇంగ్లాండ్ టు జార్జియా టు కన్వర్ట్ రెడ్ ఇండియన్స్, బట్ హూ విల్ కన్వర్ట్ మీ అన్నాడట. నేను ఎంత దూరం వెళ్తున్నాను? లండన్ పట్టణము నుండి జార్జియాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ మధ్యన వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను. కానీ అక్కడ నేను వారిని మార్చాలనుకుంటున్నాను, కానీ నన్నెవడు మారుస్తాడన్నాడు. బిడ్డలారా, ఈరోజు నిజంగా యేసు ప్రభు నిజంగా నీ కొరకు చనిపోయి నమ్ముతున్నావా? ఆయన రక్తంతో నువ్వు కడగబడి ఉన్నావా? లేని ఎడలా ఈ రాత్రే ఇప్పుడే ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు ఒక్కసారి తెలుసుకోవాలి. ఆయన జార్జియా మరి దేవుడు అద్భుతంగా ఆ దేవుడు కాపాడి తీర చేరిన తర్వాత అక్కడ లీడర్ను కలుసుకున్నాడు. లీడర్ ఆ యొక్క మోరవియన్స్ లీడర్తో కలుసుకుంటే ఆయన అన్నాడు, డూ యు నో ద లార్డ్ జీసస్ అని అడిగాడట. ఐ నో ద లార్డ్ జీసస్ ఈజ్ ద సేవర్ ఆఫ్ ద వరల్డ్ అందట. ఆయన ఎవరై ఉన్నారు? వాటర్ బాటిల్, ఒక నిమిషం, రైట్. ఆయన ఎవరై ఉన్నారంటే ఆయన లోకరక్షకుడు అని చెప్పాడంట. ఇప్పుడు మనం అందరం చెప్తాం ఆయన యేసుప్రభు లోకరక్షకుడు అండి, ఆయన నిజంగానే ఏ సంవత్సరంలో పుట్టాడు, ఇలా పుట్టాడని చెప్తుంటా. అదంతా సరే, అది చరిత్ర. కానీ యేసుప్రభు నిజంగా నా కొరకు చనిపోయాడని నమ్మడమే రక్షణ. కనుక ఆ దినమున ఆ లీడర్ అడిగాడంట, డూ యు నో ద లార్డ్ జీసస్ అంటే ఆయన అందంట, ఐ నో హీ డైడ్ ఫర్ ఆల్ దిస్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాడంట. ఇంకొక మాట చెప్పాడు, ఎవరు ఆయన అంటే ఆయన నిజంగా నీ కొరకు చనిపోయాడా? ఆర్ యు రియల్లీ బిలీవింగ్ హిమ్ అన్నాడట. నువ్వు నమ్ముతున్నావా అని అడిగట. అప్పుడు అన్నాడంట, ఆయన చనిపోయి నమ్ముతున్నాను, కానీ రియల్లీ ఆర్ యు షూర్, నిజంగా ఆయన నీ కొరకు చనిపోయాడా అన్నప్పుడు ఆయన ముఖము చిన్నపోయింది. నా కొరకు చనిపోవడం నాకు తెలియదు, ఆయన అందరి కొరకు చనిపోయాడని మాత్రం విన్నా, కానీ నా కొరకు చనిపోయాడా, నా కొరకు చనిపోయాడు అన్నాడు. అప్పుడు అన్నాడు, డూ యు నో యువర్ సెల్ఫ్ అని అడిగంట. నువ్వెవరో నీకు తెలుసా? ఈరోజు మనం కూర్చున్నాం, నిజంగా రేపు చనిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు బిడ్డ తెలుసా? మనం ఇంతకాలము క్రైస్తవులుగా విశ్వాసముగా లోకంలో చలమని అవుతున్నాం, కానీ ఎన్నిసార్లు అబద్ధము, మోసము, చెడుతనము, దూషణ, ఎన్ని రకాల పాపాలకు లోనైపోయి మనం రక్షించబడ్డామని ఎన్నిసార్లు పడిపోయి పతనమై కృంగిపోయి కుమిలిపోతున్నామో. ఏ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు బిడ్డ. ఏ రోజు నీ పాపము నుండి, శాపము నుండి విడుదల పొందడానికి కొరకు నువ్వు విశ్వసించాలి. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం అనేదే రక్షణ. అవిశ్వాసములోనే రక్షణ ఉంది. విశ్వసించువాడు ఏమాత్రము కలవరపడడు. అందుకని విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభును నమ్ముట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ 27వ వచనంలో ఒక గుడ్డివారు, ఇద్దరు గుడ్డివారు వచ్చారు. ఇద్దరు గుడ్డివారు వచ్చి యేసుప్రభుని వెతుకుతున్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు యేసుప్రభు వెళ్ళి ఒక ఇంటిలో ఆయన కూర్చున్నాడు. ఆయన దాక్కున్నట్టుగా కూర్చున్నాడు. కనుక గుడ్డివారు మాత్రం వెళ్ళి యేసుప్రభుని కనుక్కున్నారు. చూసారా? మీరు బైబిల్ ఉంటే గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి.
ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీ కలుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. విషయం ఏమిటంటే వారి కనుగుడ్లే లేవు. అసలు కబోదులైన వారు యేసుప్రభు దాక్కున్నట్టుగా కూర్చున్నాడు. అసలు వారు నిజంగా విశ్వసిస్తారా, నమ్ముతారా? నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ నమ్మకం అనేది చాలా మంది కుదరటం లేదు. ఎట్లా నమ్మాలి? యేసుప్రభు నిజంగా ఏ విధంగా నన్ను రక్షించగలడు, ఏ విధంగా నన్ను స్వస్థపరచగలడు, ఆ నమ్మకం అనేది కుదరాలి. కనుక ఈ గుడ్డి వారు ఇద్దరు కూడా తడులాడుతూ యేసు కూర్చున్న ఇంటికి వచ్చేసారు. అయితే వచ్చిన వెంటనే ప్రభుని యేసు అడిగారు, మీరు నన్ను ఇది చేయగలని నమ్ముచున్నారా అని అడిగాడు. ఎందుకంటే మీ కళ్ళే లేవు, గుడ్లే లేవు. మరి గుడ్లు లేనప్పుడు ఎలా? గుడ్లను కూడా కలగజేయాలి కదా. గుడ్లు కలగజేసిన తర్వాత దృష్టి వస్తుంది అని ప్రభు తెలుసుకొని ఆయన అన్న మాట ఏమిటంటే, వారికి మొట్టమొదట మీరు నమ్ముచున్నారని అడిగాడు. ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈ రాత్రి ఎంతమంది నన్ను రక్షిస్తున్నానని నమ్మి ఎవరున్నారా? నమ్మే శక్తి దేవునిలో ఉంది, ప్రభులో ఉంది. నీవు విశ్వసిస్తే చాలు. అవును ప్రభు, నన్ను రక్షించు, నన్ను కరుణించు, నన్ను క్షమించు అని నువ్వు చెప్పడానికి విశ్వసించాలి మొదట. ఇక్కడ గుడ్డివారు ఏం చేశారు? అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మక చొప్పున మీ కలుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన. హల్లెలూయా. ఈరోజు మీ కన్నులు తెరవబడబోతున్న బిడ్డలారా. మీ కన్నులు ఇంతకాలం గుడ్డిగా ఉన్నవేమో. మీరు బైబిల్ చదువుతున్నారు, గ్రహించలేకపోతున్నారేమో. అనేక సార్లు క్రైస్తవులు ఈ రోజు వరకు కూడా నిజమైన మారు మనసు లేక, పాప క్షమాపణ లేక, దేవుని ఆత్మ నడిపించబడలేక వారి ఇష్టానుసారంగా లోకస్తుల వలె లోకానుసారంగా జీవిస్తున్నారేమో. గుర్తు చేసుకోండి. యెషయా గ్రంథం 44:18 చదువుతున్నాం. ఇక్కడ ఏం రాయబడిందో ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథం మీరు బైబిల్ తీసుకొచ్చినట్లయితే తప్పకుండా తీసి చదవండి. ఏం రాయబడింది? 44వ అధ్యాయం 18వ వచనం. కెన్ ఎనీబడి కెన్ హెల్ప్ మీ ఆల్సో హియర్? చదవండి బాబు. చాలు. యెషయా ప్రవచిస్తూ ఈ మాట అన్నాడు. మొదటి మాట, వారు వివేచించరు. ఈ రోజు తరుగుల గ్రామంలో ఈ ఫ్యామిలీ ఫెస్టివల్కి వచ్చినటువంటి ఆశీర్వాదం కావాలి వచ్చిన వారందరూ ఎంతమంది ఏ రోజు ఈ వాక్యాన్ని వింటున్నారు బిడ్డలారా? వారు ఏం చేయలేస్తున్నారు? వివేచింపరు. రెండవది గ్రహింపరు. ఇంకేమంటున్నారు? వారి చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. అదండి. ఈరోజు క్రైస్తవులు ఎన్నిసార్లు మారు మనసు అంటున్న మారు మనసు మనకు అర్థం కాల. నేను చాలా ఫ్యాక్ట్స్ మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే సత్యం చెప్పాలి మీకు, అబద్ధం చెప్పలేను నేను. ఎందుకంటే ప్రభు నన్ను దర్శించి నాతో మాట్లాడిన మాటలు మీకు చెప్పాలి. కనుక చాలామంది కనులు ఉన్నవి కానీ బైబిల్ చదవలేరు. పొరపాటున చదివితే వానికి అర్థమే కాదు. బైబిల్ చదువుతున్న తర్వాత ఎప్పుడు వారు తెలుసుకోలేరు. రెండవది ఏమిటంటే వారి కనులు కప్పబడ్డవి, వారి హృదయము మోయబడింది. ఈరోజు మీ హృదయాలు ఏం చేయబడాలా? తెరవబడాలి. హల్లెలూయా. క్రైస్తవ సంఘాల్లో అనేక మంది హృదయాలు దేవుని మందిరికి వెళ్తున్నారు, దేవుని యొక్క సందేశాన్ని వింటున్నారు, కానీ ఎన్నడూ వాక్యాన్ని ఇంటి దాకా వచ్చి ప్రభు ఈ దినమన దైవ సేవకుడిని వర్తమానమని మోకరెళ్ళి ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ధ్యానము చేసి వారి హృదయంలో దాచుకోలేకపోతున్నారు. అందుకని ఆ వాక్యము సాతాను ఏం చేస్తున్నాడు? దొంగిలించి వేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. విశ్వాసం నీలో ఉందా? యేసు ప్రభు నా పాపాలన్నీ నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఏ టు జడ్ కన్నీళ్లతో, ప్రభువా ఈ పాపము, ఈ మోసము, ఈ అబద్ధము, ఈ అక్రమము, ఈ అన్యాయము, ఇన్ని రకాల పాపాలు చేశానయ్యా. అయ్యా నాకు నెమ్మది లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, నాకు సంతోషము లేదయ్యా. ఆశీర్వాదమని అరులు చూస్తున్న బిడ్డలారా, ఆశీర్వాదం కాదు. నీకు ఏం కావాలి? నీ హృదయము తెరవబడాలి. మోయబడిన హృదయము తెరవబడాలి. తెరవబడితేనే నీలో ఉన్న నిన్ను నువ్వు చూసుకుంటావు.
నీ జీవితాన్ని చూచుకుంటావు, నీ బ్రతుకును అర్థం చేసుకుంటావు. 74వ సంవత్సరం ఏప్రిల్ 24వ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు. ఇది మీకు చెప్పకుండా నేను వెళ్ళి, ఎందుకంటే ప్రభు నన్ను ఈ రాత్రి అడిగేస్తాడు, నువ్వు వెళ్ళి ఏం చేసావు బాబు, ఏం చెప్పావు, వాళ్ళని మెచ్చుకున్నావా, వాళ్ళను శ్లాఘించావా, పొగడవు? కాదు, నేను ఏమి చేయలేను. మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆయన చెప్పిన మాటలు మీకు చెప్పడమే నా ధర్మం. కనుక యేసు ప్రభు ఏం చేశాడు, ఆ దినమున నేను 3 రోజుల క్రిందట సువార్తను ప్రకటిస్తుంటే ఒక యవనస్తుడు వచ్చి, ఓ పిల్లవాడు వచ్చి వేరుశెనకాయలు పెట్టాడు. నా టేబుల్ మీద పెట్టి అన్నాడు, అంకుల్ నేను వేరుశెనకాయలు తెచ్చాను, మీరు తీసుకోవచ్చు అన్నాడు. నేను అడిగాను, బాబు ఏం పేరు నీది అని అడిగాను. ఆ పిల్లవాడు వెంటనే అన్నాడు, అయ్యా నా పేరు సత్యం అండి అన్నాడు. నేను షాక్ అయిపోయాను. సత్యం అని చెప్పాడు ఈ మాట. ఎవరన్నారు బాబు సత్యం అని నేను అన్నాను. అందరూ అంటారండి నన్ను సత్యం, అసలు నువ్వు సత్యమా? అవునండి సత్యమే అంటున్నాడు. కానీ నేను అప్పుడే క్రీస్తు అనుకున్న పుస్తకం చదువుతున్నా. ఎందుకంటే నేను విశాఖపట్నంలో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయం కింద అడివారం కింద ఉన్నాను. సింహాచలం టెంపుల్ 1200 మెట్లు. ఆ మెట్లలో పెద్ద పూజారి భార్యకు యేసు దర్శనం అయితే ఆమె క్రీస్తు అనుకున్న పుస్తకం చదివి ఆ పుస్తకాన్ని బిడ్డలతో పంపిస్తే ఆ పుస్తకం నేను చదువుతున్నాను. ఆయన పరలోక దర్శనం చూస్తున్నాడు కెంపెన్. ఆ విషయాలు చదువుతున్న సమయంలో ఈ పిల్లవాడు సత్యం అని చెప్పిన వెంటనే నేను షాక్ అయిపోయాను. అయితే థామస్ కెంపెన్ పరలోకం వెళ్ళిన తర్వాత భూలోకములు ఏమాత్రము మరి జాగలు భూములు ఏమీ లేనటువంటి పేదవారు వీరందరూ కూడా పరలోకములో మహిమలో చూస్తున్నాడు. వారు సువర్ణ కిరీటాలతోనో తెల్లని వస్త్రముతోనో చక్కని సింహాసనాసనంలో కూర్చుంటే థామస్ కెంపెన్ చెప్పిన మాట ఏమిటంటే, భూలోకములో ఉన్న సర్వ మానవుల కాలి దుమ్ము కంటే నేను తక్కువడని నన్ను నేను తెలుసుకున్నానని చెప్పాడు. ఆ పుస్తకం చెప్పిన బ్రాహ్మణుడు కూడా నాతో మాట్లాడుతూ, ప్యారడైజ్ నుంచి మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి క్లాక్టర్ దగ్గర దాకా వచ్చి, నువ్వు నాతో కూడా గీసస్ లెక్చర్కి వస్తావన్నాడు. నేను రానయ్యా, నా హృదయంలో యేసున్నాడు, ఇక చాలు అంటే ఆయన వెంటనే లేచి నిలబడి నా కాళ్ళు పట్టుకుని, ఐఎమ్ డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్, గో అండ్ రీడ్ ద బుక్ ఆఫ్ ఇంప్రెషన్ క్రైస్ట్ అని 71వ సంవత్సరం చెప్తే 74లో పుస్తకం నేను తీసుకున్నాను. ఆ పుస్తకం చదువుతున్న సమయంలో పిల్లవాడు నేను సత్యం అని చెప్తే 3 రోజులు నేను చాలా బాధతో వేదనతో ప్రార్థన చేస్తే 24వ రాత్రి నేను ప్రైవేట్ డాక్టర్ వెళ్ళవలసి, జ్వరం వచ్చింది. డాక్టర్ ట్రీట్మెంట్ చేశాడు, చుట్టూ కూడా గాజు వేశాడు. చుట్టూ ఆ గాజు మీద ఐస్ పెడితే పొగలన్నీ పోతున్నవి. నేను మహేంద్రగిరి ఒరిస్సా ప్రాంతంలో సర్వే చేసి వచ్చాను. చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాను. అయితే డాక్టర్ చనిపోతాను, నేను చావనయ్యా, నేను చనిపోకుండా ప్రభు కొరకు జీవించాలి అని చెప్తే ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఓపెన్ యార్డ్, ఇదే 9-10 గంటల టైం, ఓపెన్ యార్డ్లో పడుకుంటే ఒక స్వరము నాతో మాట్లాడాడు. ఏమిటా స్వరం అంటే, ప్రతి వాని క్రియ బయలుపరచబడును అన్నాడు. పైకి చూస్తే మనిషి కనపడలేదు, కానీ స్వరం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందని తిరుగుతూ ఉన్నాను. నేను ఓపెన్ యార్డ్లో పడుకున్నాను, నిద్రపోలేదు. కళ్ళు ఆకాశం వైపు చూస్తుంటే నక్షత్రాలు కనబడుతున్నవి. ఏప్రిల్ మాసం అది. అయితే స్వరం ఏమిటని ఆలోచిస్తుంటే, ప్రతి వాని క్రియ బయలుపరచబడును అన్నాడు. ఎవరి క్రియలని ఆలోచిస్తున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత నా జీవితాన్ని ప్రభు చూపించడం మొదలుపెట్టాడు. మా గ్రామంలో నేను 5 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్న సమయంలో 2 మనుషులు చంపబడ్డారు. ఆ 2 మనుషులు పండు వెన్నెల రాత్రి నేను వెళ్ళి వారి డెడ్ బాడీ చూస్తున్నాను. ఆ రోజు రాత్రి పండు వెన్నెల. ఆ రోజు నుంచి నా జీవితంలో ఎవరెవరిని కొట్టానో, తిట్టానో, దూషించానో, నేను చేసినవన్నీ నా ప్రభు నా జీవితం చలచని చూపిస్తున్నాడు. అయితే నేను పిల్లవాడిగా ఉండి వీళ్ళు తిట్టాను, వారిని కొట్టాను, వీళ్ళని దూషించాను, నా జీవితం అంతా నాకు కనుపరుస్తున్నాడు. ఆ కనుపరుస్తున్న సమయంలో నేను అప్పుడు తెలుసుకున్నాను, అప్పటిదాకా నేను పాపినని ఎన్నడూ ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. క్రైస్తవ జనమా, దేవుని బిడ్డలారా, మీరు పాపులా, దోషులా, అపరాధులా మీకు తెలిసిందా? ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ రాత్రి నేను పాపిని అని తెలుసుకొని, ఓ ఇంతమంది తిట్టాను, ఇంతమందిని కొట్టాను, ఎన్ని విధంగా చేశాను, మొక్కజొన్న కంకులు తీసుకొచ్చినవి కూడా చూపిస్తున్నాడు. అల్లు కొమరాని చేను తీసుకొచ్చినవి చూపించాడు. అప్పుడు నేను రొమ్ము కొట్టుకొని, ప్రభువా నేను పాపిని ఏడుస్తున్నాను, ఏడుస్తున్నాను, ఏడుస్తున్నాను. వెంటనే నా మీదికి దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చింది తెలుసా? ఒక జల్లి వర్షం పడ్డట్టుగా, ఒక మంచు నా మీద కురిపించినట్టుగా నా హృదయం మీద, నా తల మీద, నా గుండె మీద, నా లోన ఆ యొక్క ప్రేమ, దేవుని ప్రేమ అనేది నాలో పోయబడుతూ వచ్చింది. రోమాపత్రిక
5వ వచనంలో రాయబడింది, దేవుని ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరింపబడుతుందండి. ఆ వచనం మీరు ఒకసారి చూసుకోండి. అంటే దేవుని ప్రేమ పోయబడకపోతే ఎవ్వరము మార్పు పొందమండి. ఎన్ని రకాలైన కార్యం కావచ్చు, కానీ ఆ రోజు దేవుని ప్రేమ నా హృదయంలో పోస్తూ వచ్చాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం అండి. ఈ రోజు దేవుని ప్రేమ నీలో పోయబడాలి. రాత్రి నువ్వు మారాలి అంటే, నీ కోపం పోవాలంటే, నీ ద్వేషం పోవాలంటే, నీ అసూయ పోవాలంటే, నీకున్నటువంటి ఆశలు పోవాలంటే నీవెన్నడూ మార్పు పొందలేవు. అది నీ వల్ల కానే కాదు, నీ వల్ల జరగదు. ఆ రోజు నాలో ఉన్న కోపం అంతా వెళ్ళిపోయింది. ద్వేషము, ఈర్ష్య, కోపము అన్నీ పోయి ప్రేమ అంతా నింపబడింది. దేవుని ప్రేమ ఏం చేయబడుతుంది? ప్రేమ మన హృదయములలో సమస్త పాపములను కప్పివేస్తోంది. 1 పేతురు పత్రిక 4:8 వచనములో ప్రేమ అనేక దోషములను కప్పివేస్తుంది. దేవుని ప్రేమ మనలోనికి పోయబడితే మనలో ఉన్న కోపము, ద్వేషము, ఈర్ష, రకరకాల అన్నీ కొట్టుకొని పోయినాయి. నా హృదయములో 100% నా లోపల ఉన్న కోపం ఇప్పుడు లేదు, ద్వేషం లేదు, ఈర్ష లేదు. ఏ వ్యక్తితో నాకు ఎలాంటి విభేదము లేదు. నాకు అందరిని క్షమించగలను, అందరినీ ప్రేమించగలను. ఎందుకంటే నా ప్రభు నా హృదయాన్ని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నా తలంపులను మార్చాడు, నా ఆశలు మార్చాడు. నేను యేసే బిడ్డనే కానీ నేను నా కొరకు కాదు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7:21 ఉన్నది, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. కానీ ఏం రాబడింది అక్కడ? తండ్రి చిత్తము చేయవాడే. హల్లెలూయా. చెప్పువాడు కాదు, బోధించేవాడు కాదు, పాట పాడేవాడు కాదు. తండ్రి చిత్తము 100% చేసి తీరాల్సింది, అంతే. హల్లెలూయా. ఆయన చిత్తము చేస్తేనే పరలోకంలో ఉంటాం. ఎన్ని రకాలైన మీటింగ్లు విన్నా, ఎన్ని రకాలైన బోధలు విన్నా, ఎంతమంది పాటలు పాడుతూ నువ్వు మనసులు రంజింపజేసినా, నిజముగా అల్టిమేట్గా నీవు దేవుని చిత్తము చేయాలంటే దేవుని ఆత్మ నీలోనికి రాక తప్పదు. దేవుని ఆత్మ నీలో వస్తేనే నీ మనసు మారుతుంది. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనములో సౌలు అభిషేకించబడిన తర్వాత ఆయన మీదకి దేవుని ఆత్మ వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ వస్తే ఏం జరిగింది? ఆయన మనసు మారిపోయినట్టు కూడా చూడబడుతుంది. చూసారా, అక్కడ రాబడిన మాట ఏమిటంటే, ఆయనలో ఉన్నటువంటి మనసు మారింది. సౌలు దేవుని ఆత్మకు కనిపెట్టలే, ఆయన ప్రార్థన చేయలే. ఆయన గాడిదలను వెతకడానికి వచ్చి దీర్ఘదర్శి ఉన్నాడని తెలుసుకొని గాడిదల యొక్క ఆచూకు చెప్తానని వచ్చాడు. కానీ ఆయన రాజ్యాధికారం పొందుతానని, అభిషేకం పొందుతానని రాలేదు. కానీ ఆయన దేవుని యొక్క అభిషేకము పోయబడిన తర్వాత, ఆత్మతో కుమ్మరింపబడిన తర్వాత అక్కడ ఆయనకి ఏం జరిగింది? ఆయన పరిశుద్ధమైన ప్రవక్తల సమూహం చూశాడు. చూసిన వెంటనే ఆయన మీదకి ఏమొచ్చింది? దేవుని ఆత్మ వచ్చింది. ఏమొచ్చింది వచనంలో? హల్లెలూయా. దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా అతని మీదకి వచ్చింది. అతని యొక్క నూతన మనస్సు అక్కడ కనబడుతుందండి. హల్లెలూయా. స్వభావం మారిపోతుంది. అసలు మన జీవితంలో స్వభావం మారడం లేదు, ద్వేషం పోవడం లేదు, కోపం పోవడం లేదు. ఇంకా పక్కవాని మీద ఈర్షతో మనం జీవిస్తున్నాం. బిడ్డలారా, అవన్నీ కొట్టివేయబడతాయి. ఇదంతా తుచ్చమైనది. ఈ లోకములను ఏది నిన్ను రక్షించదు. ఇదంతా భ్రమపరిచే తప్పది, సత్యం కాదు. ప్రభుని యేసు విషయం చెప్తాను. ఇది మొదట విషయం చెప్పాను. యేసు ప్రభు ఏం చేశాడు? నా జీవితాన్ని చూపించాడు, నా పాపాన్ని ఒప్పించాడు. నేను నిజంగా కన్నీళ్లతో ఏడ్చిన వెంటనే తన ప్రేమ, తన ఆత్మను పూశాడు, కుమ్మరించాడు. ఆ పిత ప్రభుని యేసు నడుస్తూ నా దగ్గరికి వచ్చాడు. నా ప్రక్కన కూర్చున్నాడండి. ఇదేమీ కళ్ళలో చూసింది కాదండి, ప్రత్యక్షంగా నేను పడుకోలేదు, నా కళ్ళు చూస్తున్నవి. ప్రభు నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆయన మొట్టమొదటి చెప్పినప్పుడు నేనే సత్యం అన్నాడు. ఐఎమ్ ద ట్రూత్, ఐ నెవర్ చేంజ్ ఇన్ మై బీయింగ్, ఐఎమ్ ద ట్రూత్ ఆఫ్ దిస్ వరల్డ్, ఐఎమ్ ద బేస్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చెప్తున్నాడు ఆయన. నేనే సత్యము. ఈ లోకంలో కనబడేది ఏది సత్యం కానే కాదు. కనబడుతున్న ఇల్లు సత్యమా?
ఈ మనుషులు సత్యమా, వేసినటువంటి పెండాల్స్ ఇది సత్యమా, ఈ కనబడుతున్నటువంటి ఏది సత్యము కాదన్నాడు. అప్పుడు నా హృదయంలో మార్పు వచ్చింది. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? లోకమును చూపిస్తున్నాడు. ఇది బాగుంది బాబు, ఇదిగో ఈ ఇల్లు బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఈ యొక్క ఉద్యోగం బాగుంది, ఈ ఆస్తి బాగుంది, ఈ పొలం బాగుంది అని చూపి మనకు రకరకాలుగా దాని మీద ప్రేమను పుట్టిస్తున్నాడు. ఇది అంత ఇది పనికి మాలినది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను మాత్రమే సత్యం, ఐఎమ్ ఓన్లీ జెన్యూన్ వన్, దేర్ ఇస్ నో వన్ ఎల్స్. నేనే సత్యమై ఉన్నాను అనగా నిత్యము నిరంతరం మార్పు లేకుండా ఉండేవాణ్ణి. హెబ్రీ పత్రికలో ఏమంటాడు? యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అసలు యేసు ప్రభు ఎవరు? ఈ సృష్టికర్తని దేవాతి దేవుడు. యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం త్వరగా చదువు ప్రభు. అక్కడ రాబడింది ఎందుకు యేసు ప్రభు అంటే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. హి ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్. ఆయన ఎటర్నల్ లైఫ్ అని చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మానవులందరూ తప్పిపోతున్నారు, నిజమైన దేవుని తెలుసుకోలేక రకరకాల విగ్రహాలను రకరకాలుగా పూజిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు స్వయంగా వచ్చాడు. ఆయన దేవుడే, దేవునిలో ఉన్నవాడే, దేవుడై ఉన్నవాడే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడే. ఆయన సత్యమై ఉన్నాడు, నిత్యం ఉంటాడు. తండ్రి కొంతకాలం, తల్లి కొంతకాలం, భార్య కొంతకాలం, భర్త కొంతకాలం, పిల్లలు కొంతకాలం. కానీ నిత్యం ఉండాలంటే యేసు ప్రభువుని విశ్వసించి ఆయన రక్తముతో కడగబడి శుద్ధీకరించబడి నీవు నీతిమంతుడిగా తీర్చబడతా. దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అంటే ఏమిటి? నీ పాపములన్నీ క్షమించబడిన వెంటనే నీతిమంతుడు తీర్చబడతావు. మార్టిన్ లూథర్ ఒకసారి ఆయనకు ఒక దర్శనం వచ్చిందట. దర్శనంలో అనుకుంటానంట, హౌ కెన్ బి ఐ సేవ్డ్. చూసారా, ఆ 15th సెంచరీలో ఆనాడు ఉన్నటువంటి జనులందరూ చాలా బాధపడుతుంది. ఇక్కడ రోమన్ క్యాథలిక్ అంత ఏం చేసి పాపపై పత్రాలు అమ్మడం మొదలుపెట్టింది. డబ్బును సంపాదించుకొని సెంట్ పీటర్ కెథడ్రల్ కట్టాలనుకుంటున్నారు. మార్టిన్ లూథర్కి వచ్చేసి వాడు అంటున్నాడు, ఆ పాపత్రం తీసుకుంటే నీ తండ్రి పరలోకం పోతాడు, నీ తల్లి పోతాడని చెప్తున్నాడు. ఆ మాటలు విని చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు దేవుని సభలో ప్రార్థిస్తే ఆ దేవుడు ఆయనతో మాట్లాడినట్టారు, మార్టిన్ లూథర్ ఆర్ యు రియల్లీ సేవ్డ్ అని అడిగాడట. లూథర్ చెప్పాడంట, ప్రభా హౌ కెన్ ఐ బి సేవ్డ్ అన్నాడట. అంటే ఇట్ ఈస్ బై రైచియస్నెస్ అన్నట. ఇట్ ఈస్ ఓన్లీ బై రైచియస్నెస్ యు విల్ బి సేవ్డ్ అన్నాడు. అంటే నా యొక్క నీతి అని అడిగాడు. కాదు, ఇట్ ఈస్ నాట్ యువర్ రైచియస్నెస్, ఇట్ ఈస్ మై రైచియస్నెస్. నా నీతి వల్ల నేను నీతిమంతుడు అవుతావు. యెషయా గ్రంథం 45:22 వచనంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. నా యొక్క ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నాతోడనే ప్రమాణము చేయను. ఇది డైరెక్ట్గా ప్రభుని యేసు చెప్పిన మాట. నేనే దేవుడను, ఇక ఎవరు దేవుడు కాదు. ఈరోజు భ్రమపడుతున్నారు, చాలామంది కంగారు పడుతున్నారు. ఆయన నిజంగా మాట్లాడుతున్నాడు కనుక గుర్తు చేసుకున్న బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు విశ్వాసం మీకు చెప్పబోతున్నాను. మార్టిన్ లూథర్ ఏం చెప్పాడు? జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్ అని చెప్పగలిగాడు. ప్రపంచాన్ని 1517లో 1508లో ఆయన హౌ కెన్ ఐ బి సేవ్డ్ అంటే 8 సంవత్సరాల తర్వాత అనే ఒక స్వరం వచ్చింది. ఇట్ ఈస్ నాట్ బై యువర్ రైచియస్నెస్ యు ఆర్ గోయింగ్ టు బి సేవ్డ్ మై డియర్ లూథర్, యూ విల్ బి సేవ్డ్ బై మై రైచియస్నెస్ అన్నాడు. రోమా పత్రిక మనం చదువుతుంటే నీతి 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 అని రాబడింది. నీతి ఎక్కడ దొరుకుతుంది అంటే విశ్వసిస్తేనే. ఏమని? యేసు ప్రభు నిజమైన దేవుడని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడితేనే నువ్వు నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడు కాకపోతే పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. కనుకనే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్ అని ఆయన ప్రపంచాన్ని కదిలించగలిగాడు. అంతకుముందు అంత విగ్రహం చేస్తున్నటువంటి ఆ యొక్క మరి రోమన్ క్యాథలిక్ సంఘం అంతా ఆయన ఏం చేశారు? ఆయనను తీసివేశారు, వెలివేశారు. అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఒక సంవత్సరం అంతా. మరి జర్మనీ భాషలో న్యూ టెస్ట్మెంట్ రాయగలిగాడు. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు నీ విశ్వాసం ఎటువంటిది? జాన్ వెస్లీ మారడానికి మారువెన్స్ అవసరం. మారువెన్స్ ఎక్కడి వారంటే జాన్ వెస్ ఎట్లా మార్చబడ్డాడు? మారువెన్స్ ఎక్కడంటే జర్మనీ వెళ్ళాడు. జర్మనీలో ఉన్నటువంటి తెగ ఎవరట? మార్టిన్ లూథర్ సంబంధులట. మార్టిన్ లూథర్ సంబంధులు ఎవరో తెలుసా? ఆయన రోమా పత్రికలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని చదువుతుంటే
ఆ భాగాన్ని వింటుండే జాన్ వెస్లీలో దేవుని ఆత్మ నింపబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలారా, జస్టిఫికేషన్ ఫర్ ఫెయిత్ అలోన్ అని 3వ అధ్యాయం 22వ వచనములో రోమపత్రికలు ఏమంది? అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని మహిమను పొందలేకపోతున్నారు. కావున నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు విమోచనము చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. నమ్మాలి. ఈ రోజు మీరు డబ్బులు వేసి కాదు, కేవలం యేసయ్యా నువ్వు నిజంగా నా కొరకు వచ్చావని నేను విన్నాను, కానీ నిజంగా నా కొరకు చనిపోయావా, నా కొరకు నీ రక్తము చిందించావా, నా కొరకు శ్రమ పడ్డావా అని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నేను ఈ మధ్య ఒక విషయాన్ని తెలుసుకున్నాను. ఏమిటి ఆ విషయం అంటే, ఇక్కడ ఒక ప్రొడ్యూసర్, ఎవరైనా మల్కీ సన్ అనేటువంటి ఆయన ప్రొడ్యూసర్, ఆయన ఏం చేశాడు, ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి ఫిలిం తీశాడు. ఫిలిం తీస్తే అందులో యేసు ప్రభు యొక్క రోల్ యాక్షన్ చేయడానికి జిమ్ కెవిజాల్ అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడట. ఎన్నుకున్న తర్వాత రోమన్స్ ఏ విధంగా ఆ యొక్క ఏమిటంటారు అది కొరడ ఏ విధంగా 16 ముళ్ళు ఉంటాయంట, అవి 4 4 4 16 ముళ్ళు ఉంటాయంట. ఆ ముళ్ళతో ఒరిజినల్గా ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీయాలనుకున్నాడు. అయితే ఏ వ్యక్తి అయితే యాక్షన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి శరీరం అంతా కూడా చాలా అప్లై చేసి పెట్టి ఒక అంగుళం అంత ఎత్తుగా ఆయనకు శరీరం అంతా నింపిపెట్టారు. నింపెట్టిన తర్వాత ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో కొరడ తీసుకొని కొట్టాడంట ఆయన. చూసారా, జిమ్ కెవిజాల్ మొదటి కొరకు ఓ అన్నాడంట. కానీ ఇక్కడ మల్కిస్ అనేటువంటి డైరెక్టర్ చూసి, అరే ఎంత బాగా యాక్ట్ చేశానంట. 2వ దెబ్బ తిన్నాడట. 2వ దెబ్బ తింటే అట్లనే అంట. 3వ దెబ్బ తగిలితే ఆ పైన ఏదైతే పేర్చారో ఆ పెట్టినటువంటి అంతా ఊడిపోయిందో ఏమో, ఒక్కసారి కొరడ దెబ్బ 16 గాలముళ్ళు దిగినాయట. ఓ రక్తము ధారలుగా కారుతుందట. ఆయన వెంటనే ఆ యొక్క సినీ యాక్టర్ ఎవరు, ఆ జిమ్ కెవిజాల్ అనేటైన కింద పడి ఓ ఏడుస్తున్నట. ఏమిటి అంటే, అయ్యా ఆ దెబ్బ నిజంగా నాకు తగిలింది చూడంటే, ఆ శరీరం అంతా కూడా 16 ముళ్ళు, ఆ ముళ్ళ నుండి రక్తం కారుతుందంటే వెంటనే ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేయడంలో చాలా కష్టపడి ఆయన కొన్ని రోజుల దాకా రెస్ట్ ఇచ్చారు. అక్కడ నేను నేర్చుకున్నది ఏమిటంటే, ఈ జిమ్ కెవిజాల్ అంటే నేను తెలుసుకున్న తర్వాత ఏంటంటే, నిజంగా యేసు ప్రభు నా కొరకు ఇంత కఠినమైన కొరడా దెబ్బలు తిన్నాడా? ఒకటా ఏమండి, ఒకటా రెండా చెప్పాలా? ఎన్ని దెబ్బలమ్మా? ఒక్క దెబ్బ తింటేనే కుడి చుట్టాడిపోయాడట. ఒక్క దెబ్బ తిని తట్టుకోలేకపోయాడట. ఏడుస్తున్నాడట. వెంటనే అందరం వచ్చాడట. యేసయ్య నా కొరకే ఆ కొరడా దెబ్బ తిన్నాడు, నా కొరకు రక్తము చిందించాడని కింద పడి మోకరిల్లి సంఘం అందరి ముందు నేను నా పాపాన్ని యేసయ్య ఒప్పేసుకుంటున్నా, యేసయ్య నిజముగా నా పాపాన్ని క్షమించాలి, ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్లతో విశ్వాసముతో వేడుకున్నంట. దేవుని బిడ్డలారా, ఆయన క్షమించబడ్డాడు. ఎట్లా క్షమించబడతాడు? నువ్వు విశ్వసించాలా. చాలా మంది యేసు ప్రభు దేవుడు అంటున్నారు, రక్షకుడు అంటున్నారు, కానీ ఆయన రక్తము నా కొరకు చిందించాడు. ఇక్కడ రోమపత్రిక మనం చూసాము 3వ అధ్యాయం 22వ వచనములో అక్కడ నమ్ముట వలన నీతిమంతులం అవుతున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య నిజంగా నీ కొరకు ఈ దెబ్బలు తిన్నాడా? 39 కొరడ దెబ్బలు తింటే ఎట్లా తట్టుకోగలిగాడు? ఎంత బాధపడ్డాడు, ఎంత ఏడ్చాడు, ఎంత రోధించాడు, ఎవరికి చెప్పాడు ఆయన? ఆ బాధలో కూడా తండ్రి, ఆ వేదనతో ఉన్న సమయంలో కూడా, సిలువలో వేలాడుతున్న సమయంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు. అసలు మనం చేసి తప్పు ఉన్నది తెలుసా? అసలు అబద్ధం చెప్పడానికి విలువ తెలుసా మీకు? మీరు ఎవరు అబద్ధము చెప్పకుండా ఉండాలంటే, నిజంగా అబద్ధముకున్న నా నష్టం తెలిస్తే మీరు ఎవరు అబద్ధం చెప్పారండి. నేను 74 ఏప్రిల్ 24 రాత్రి వరకు అబద్ధము చెప్పను. కోట్ల రూపాయలు ఇచ్చినా నాకు అవసరం లేదు, ఈ లోకమంతా ఇచ్చినా నాకు అవసరం లేదు. నా ప్రభువే సత్యం. ఆయన నా కొరకు తన రక్తం చిందించాడు,
నా కొరకు ఆయన తన రక్తముతో ఓ వేదనతో కన్నీళ్లతో నా కొరకు కూడా ఏడ్చి ప్రార్థించాడు. బిడ్డ, ఈ సత్యాన్ని ఈరోజు నమ్మితే, యేసయ్యా ఇక నేను అబద్ధం చెప్పనయ్యా, చెడ్డ మాట పలకనయ్యా, ఎవరితో విరోధం పెట్టుకోనయ్యా, నేను ఈరోజు సమాధాన పడతానని నువ్వు కన్నీళ్ళు కారుస్తావు. కనుక ఈరోజు నువ్వు చేయగలిగిన పని ఏమిటంటే నమ్ముట. చూసారా, జాన్ వెస్లీ జీవితంలో నేను నమ్మంది ఎట్లా ప్రకటించాలి అని పీటర్ బోలర్ అనేటువంటి జర్మన్ ఎవరైనా, ఆయన ఒక మార్విన్ లీడర్, ఆయనతో మాట్లాడేటప్పుడు లేదు ఆ నమ్మకం కుదిరేదా కూడా బోధించు, నమ్మిన తర్వాత ఏమిటో తెలుసా, అందులో ఏముంది, పరిశుద్ధత సంతోషం ఉంటుంది అన్నాడు. కనుక జాన్ వెస్లీ 3 రోజులు రాత్రి ప్రార్థన చేశాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ప్రభు దర్శనం ద్వారా మాట్లాడిన తర్వాత ఆత్మతో నింపబడ్డాడండి. జాన్ వెస్లీ మినిస్ట్రీ, జాన్ వెస్లీ, చార్ల్స్ వెల్స్ వైట్ఫీల్డ్, ఈ ముగ్గురు చేసిన అద్భుత సేవ ఆనాడు ఉన్నటువంటి యూరోప్ దేశం అంతటిని కదిలించగలిగింది. అనేకుల మీద దేవుని ఆత్మ దిగి వచ్చేది. జాన్ వెస్లీ మాట్లాడుతుంటే ఒక శక్తి వారి మీద కుమ్మరించబడేది. ఆ శక్తితో వారు కుప్పగొల్లి కింద పడిపోయేవారు. కొంతమంది మాక్స్విల్ అనేటువంటి వ్యక్తి పడిపోయేవాడు. దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు ఆత్మ వెళ్ళి, పరిశుద్ధాత్మ వెళ్ళి పశ్చాత్తాపపడేలాగున, పాపాలు ఒప్పుకునేలాగున వారు లోనికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పేది. రోమా పత్రిక 8:26లో చాలా చక్కగా అనగా మనం ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. చూసారా, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచుతూ సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. నీవు ఈ రోజు ఏడ్చి ప్రార్థన చేయడానికి సాధ కాకపోతే పరిశుద్ధాత్మ ప్రక్క నుండి నిన్ను ఏడ్చేలాగా చేస్తాడు. నీ పాపాన్ని ఒప్పుకునేలాగా నీ హృదయాన్ని కదిలిస్తాడు. నీ పాపాన్ని నీకు చూపిస్తాడు. బిడ్డ, ఈరోజు ఒప్పుకోకపోతే నీకు శిక్ష, ఇదిగో నరకాగ్ని రెడీగా ఉంది, అది కాలుతూ నశించిపోతావు అంటాడు. అది చూపించి నీ నోటితోటి నీ పాపాన్ని ఒప్పించడమే పరిశుద్ధాత్మకు చేసే సహాయం. పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం అంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవడానికి కూడా మనకు శక్తి చాలదు. మనం అందరం ప్రార్థన చేస్తుంటాం కానీ యుక్తమైన ప్రార్థన మనం ఎక్కడా చేయలేము. యోబు కూడా యుక్తమైన ప్రార్థన చేసినట్టుగా దేవుడే చెప్పాడు. మరేమిది, యోబు గ్రంథం 42వ వచనంలో వెనికిడి చేత నిన్ను గుర్చిన వార్త వింటిని, అయితే ఇప్పుడు కనులార నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బురదలో పడి పశ్చాత్తపడుతున్నానని యోబు నిజముగా ఏడ్చాడు. అంటే తనకు అర్థం కాలే, నేను ఏ పాపం చేశాను, ఏ దోషము చేశాను, ఎందుకు శిక్ష అని ఏడ్చాడు, బాధపడ్డాడు. ఎలీఫజు చూసారా, మరి తన స్నేహితుడు బిల్దదు, మరి వీళ్ళందరూ కూడా సాయం చేసినట్టు చూసారు. కానీ నువ్వు లోలం ఏదో పాపము చేసే ఉన్నాడు. కానీ ఎలీహు అని యవనస్తుడు చాలా చక్కగా చెప్పాడు, యోబు నువ్వు దేవుని కంటే ఎక్కువ నీతిమంతులు అనుకుంటున్నావు. ఇప్పుడు చాలా మంది మనం నీతిమంతులు అనుకుంటున్నాం. ఎందుకు తెలుసా, ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ నీతి. అంటే అక్కడ యోబు కూడా నేను మంచివాణ్ణి అనేటువంటి తాను హెచ్చించుకున్నాడు. 32వ అధ్యాయంలో యోబు గ్రంథం చూస్తే అక్కడ దేవుని కంటే యోబు నీతిమంతుడిగా హెచ్చించుకున్నట్టుగా ఎలీహు గద్దించాడు. అప్పుడు తర్వాత ఆయన 40వ అధ్యాయం 44వ వచనంలో నేను నీచుడని అన్నాడు. 42వ అధ్యాయంలో ప్రభు దర్శనం పొందితే ఆయన పాపములన్నీ తెలుసుకొని అక్కడ పూర్తిగా పశ్చాత్తపడ్డాడు. ఎలా పశ్చాత్తపడ్డంటే తాను పూర్తిగా అసహించుకున్నాడు. ఈరోజు బిడ్డ, నువ్వు మంచివాడు అని గర్విస్తున్నావేమో, కానీ నువ్వు ఎంతటి ఘోరమైన పాపం చేశావో, ఎంతటి ఘోరమైన తప్పిదం చేశావో, ఎంతమందిని దూషించావో, ఎంతమందిని బాధపరిచావో, ఎంతమంది కన్నీరు కార్పింపజేశావో ఈరోజు గుర్తు చేసుకుంటే నువ్వు ఏ విధంగా తగ్గించుకోవాలంటే నిన్ను అసహించుకోవాలి, నీచుడుగా అసహించుకోవాలి. అందుకని 7వ వచనంలో ప్రభు అన్నాడు, యోబు పలికినట్టు మీరు యుక్తమైన ప్రార్థన చేయలేదు. కనుక యోబు ఏం చేశాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. చూసారండి, యోబు జీవితంలో తాను 2వ అధ్యాయంలో దేవుడు అంటాడు, భూమి మీద యోబు లాంటి నీతిమంతులు లేడని ఆయన చెప్పాడు. కానీ యోబుకు అర్థం కాలే. ఈరోజు క్రైస్తవులకు శ్రమలు వస్తున్నాయి, వేదన వస్తున్నది, బాధలు వస్తున్నాయి, అర్థం కాక తప్పిపోతున్నాం, పడిపోతున్నాం, కృంగిపోతున్నాం. బిడ్డారా,
అయితే యేసయ్య రోజును సరి చేయబోతున్నాడు, చక్కదిద్దబోతున్నాడు, బలపరచబోతున్నాడు. కనుక ఇక్కడ యోబు ఏం చేశాడంటే నిజముగా పశ్చాత్తపడ్డాడు, నిజముగా తను తగ్గించుకొని అసహించుకున్నాడు. అంటే మనం ఎవరైనా చీ అని అనుకుంటామా? నన్ను చీ అనుకుని చెప్పగలనా? కానీ నేను చీ అంటాను ఎప్పుడైతే నేను తెలుసుకుంటాను. నేను నిజముగా దేవునిలో ఎన్నిసార్లు తప్పిదం చేశాను, ఎన్నిసార్లు దోషం చేశాను, ఎన్నిసార్లు చెడ్డమని పలికాను, అవన్నీ తెలిసి నన్ను చీ అంటాను. ఆ చీ అన్నప్పుడే దేవుడు అన్నాడు, యోబు యుక్తమైన ప్రార్థన చేశాడు. కనుక ముగ్గురు స్నేహితులకు ప్రార్థన చేయడానికి అనుమతి పొందాడు. ముగ్గురి కొరకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఆయన్ను దీవించాడు. ఆశీర్వాదం అంటున్నారు ఈరోజు. ఆశీర్వాదం గొప్ప కాదు బిడ్డ. దేవుని యొక్క ఆజ్ఞను పాటించు, దేవుని మాట విని దేవునికి లోబడాలి. కనుక ఈ దినమున దేవుడు పండుగ అంటున్నావు. పండుగ అంటే ఎట్లొస్తుంది? పండుగ అంటే తింటే త్రాగితే పండుగ కాదు. ఈ పండుగ వల్ల వచ్చేది ఏమీ లేదు. జకర్యా గ్రంథము చూడండి మీరు 8వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ 7వ ఉపవాస దినము, 5వ నెల ఉపవాస దినము అవన్నీ కూడా ఏమైపోయి పండుగ దినములు అన్నాడు. ఉపవాస దినములన్నీ కూడా పండుగ దినములుగా మార్చాడు. అంటే ఉపవాసం అంటే కన్నీళ్లతో మన పాపాలు ఒప్పుకోవడం వల్ల నిజముగా అది పండుగగా మారుతుంది. ఆ దినము సంతోషము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిజంగా తన కృపతో నింపుతాడు. చూసారా? జకర్యా గ్రంథం ఒకసారి చూడండి, మీకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది మాట. చూసారా? మనం పండుగలు అంటే తినడము త్రాగడం, ఇది పండుగలు చేసుకోవడం కాదు. పండుగ సమయం అయిపోయింది, పశ్చాత్తపడవలసి వచ్చింది, కన్నీరు కార్చే పని వచ్చేసింది, ప్రభు సన్నిధిలో మొరపెట్టే దినం వచ్చేసింది. ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. సైన్యములకు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా వారింటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఎఫెసీ పత్రిక 4:15లో ఒక వచనం రాబడి, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయములలో మనం ఎట్లుండాలట? క్రీస్తు వాళ్ళు ఉండినట్లుగా మనం సిద్ధపడాలి. క్రీస్తు వాళ్ళు ఉండాలట. మనం నిజంగా ప్రేమ మనలో ఉందా? ఇతరులను క్షమించగలుగుతున్నామా? నీకెవరు ఈలోడు వ్యతిరేకంగా లేరా? నీకు ఎవరు శత్రువు లేరా? కనుక నీవు నిజంగా ధన్యుడు బిడ్డ. అలాంటి కార్యము దేవుని కృప ద్వారా నువ్వు పొందుకున్నావు. కనుక సమాధానము సత్యము మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ వచనములో దేవుని ఆత్మ మాటలు నేను ముగించబోతున్నాను. ఎందుకంటే మీ సమయాన్ని నేను త్వరగా కంక్లూడ్ చేయబోతున్నాను. ఏమిటి అంటే పండుగ విషయంలో చెప్పి నేను ముగించబోతున్నాను. ఈ దినం మీరు అందరూ దేవుని ఆత్మతో నింపబడాలని, దేవుని కృపతో నింపబడాలని, రేపు అందరూ మీరు పరలోకములో మహిమలో ఉండాలని కోరుకుంటున్నాను. మొన్న శ్రీవాణి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. మా సంఘంలో అమ్మాయి బ్యాప్టిజంకి వచ్చింది. వస్తే వారి తండ్రి అన్యుడు. మరి అమ్మ, మీ యొక్క తండ్రి ఉత్తరం రాస్తే నీకు ఇస్తాను పాప అన్నాను. లేదంకుల్, నేను యేసయ్యను నమ్ముకున్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా అన్నది. శ్రీవాణి మొన్న వచ్చి అంటుంది, అంకుల్ నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు అన్నది. ఏం దర్శనం ఇచ్చాడు బిడ్డ అంటే ఆయన చెప్తుంది, అయ్యా నేను ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడున్నటువంటి డోమా పార్క్ దాని కింద అండర్ గ్రౌండ్లోనే ఒకప్పుడు మందసం ఉండేది, ఒకప్పుడు దేవుని మందిరం ఉండేది. ఆ మందసాన్ని దేవుడు నాకు చూపించాడు అంకుల్. ఆ మందసం ఎట్లుందో తెలుసా? బంగారముతో మెరుస్తున్నట్టే కనపడుతుంది. ఆ వెలుగులో నేను చూసుకున్నాను. ఆ యొక్క మందసాన్ని చూని హెబ్రీ భాషలో ఆ మాటలన్నీ బిడ్డ పలుకుతూ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ గడియలు ఉన్నవి. మరి 3వ మందిరం కట్టబోతున్నారు. అందుకని మనం అందరం సిద్ధపడాలి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ, లేక తెలంగాణ కానీ, లేకపోతే ఈ యొక్క ప్రాంతంలో భూకంపము రాబోతుంది. 19 మరి అంటే ఇప్పుడు 20, 30లో, 35లో ప్రపంచం ఇప్పుడు 45 అనేది మనకు ఉంటుందా మనకు తెలియదు. కనుక చాలా భయంకర దినాల్లో మనం ఉండబోతున్నాం. ఈరోజు తప్పకుండా మీరు గుర్తు చేసుకోవాల్సింది ఒకటే మాట చెప్పి నేను ముగించబోతున్నాను. ఈ రోజున మీ యొక్క బ్రోకన్ హార్ట్స్ అన్నీ కూడా సరిచేయబడాలి. యెరూషలేము గౌన్లన్నీ కాలిపోతే ఏం చేశాడు నెహమ్యా? 52 దినాల్లో దాన్ని సరిగ్గా నిర్మింపజేశాడు. చూసారా? ఆ గౌనులు ప్రాకారము లేక పాడైపోయిన పట్టణం ఎంతో తన మనసును అనుచుకొనలేని వాని గతి అంతే అని సామెతల గ్రంథం 25వ అధ్యాయం ఆఖరి వచనం. కనుక మన గ్రామానికి భద్రత, మన చుట్టూ భద్రత కావాలంటే మన చుట్టూ దేవుని ప్రాకారం ఉండాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఎలీషా చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఉంది. కనుక గెహాజీ అంటున్నాడు, అయ్యా నీ చుట్టూ మన చుట్టూ కూడా ఏమైంది? ఆ యొక్క అన్య రాజులు అనగా దమస్కా నుండి వచ్చినటువంటి వారందరూ సైన్యం ఉంది అని చెప్తే ఎలీషా ఏమన్నాడు? ఆ యొక్క పనివాని యొక్క కన్నులు తెరవమన్నాడు. తెరిస్తే ఏముంది? దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి బిడ్డ.
ఏ రోజు దేవుని భద్రత నీకు కావాలా, దేవుని శక్తి నీకు కావాలా, దేవుని కృప నీకు కావాలా, దేవుని సంతోషం నీకు కావాలి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో వచనంలో ఒక మంచి వండర్ఫుల్ వర్డ్ ఉందండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అమ్మా, ఈరోజు మీ దగ్గర ఏ చింతలు ఉన్నా అన్ని బరిట్ చేయండి. మీ పాపాలన్నీ ఒప్పేసుకోండి, మీ దోషాలన్నీ ప్రభు దగ్గర సరి చేసుకోండి. అయ్యా నన్ను క్షమించమని కోరండి. యేసుప్రభు 5 సార్లు చెప్పాడు, మీరు చింతించకుడి, ఏనాటికిడు ఆనాటికి చాలు, రేపటి దినం ఆ దినం గురించి చింతిస్తుంది. తినుడిని బట్టి త్రావడం బట్టి కాదు. మీరేం చేయాలా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు మనము దేనిని గురించి చింతించబడవద్దు. ఆయన ఎరిగి ఆయన తండ్రిగా మనం స్వీకరిస్తే అన్ని మనకి ఇస్తాడు. 1 తిమోతి పత్రిక 6:17 ఒక వచనం ఉందండి. ఆ వచనం చదివితే ఎట్లా ఉందంటే, అక్కడ అస్థిరమైన ధనము నమ్ముకోవద్దు. ఏ రోజు డబ్బు నమ్ముకుంటున్న డబ్బు ద్వారా మనకు క్షేమము లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఈ వచనం చూడండి ఏముంది వచనంలో. తిమోతి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ విధంగా రాబడింది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. బిడ్డలారా, మీ ఇంట్లో 10 లక్షల రూపాయలు ఉన్నాయనుకోండి, మీకెవరికైనా ఎదురు వస్తుందా? బయటికి వెళ్తారా? గుడికి వచ్చి ప్రార్థన చేస్తారా? మీ మనసు అంతా దాని చుట్టూ తిరుగుతుంది. ఈరోజు డబ్బులు కనుక బ్యాంకులో ఉంటే కూడా, బ్యాంకులో కూడా నీ నంబర్ అడిగి తెలుసుకుంటే వెంటనే నీకు డబ్బు నీకు లేకుండా చేస్తారు. అందుకని చాలా అస్థిరమైన డబ్బు, అస్థిరమైన ధనం మీద కావద్దు. ఈ డబ్బు నమ్మొద్దు, అది ఎప్పుడు నిన్ను రక్షించదు. నేను అవసరమైతే నీ ప్రాణాన్ని తీసేస్తుంది. సొమ్ము వేసుకున్నావా, ఆ సొమ్ము కూడా నీ మడిలో ఉంటే ఆ సొమ్మును బట్టి నిన్ను చంపైన వాడు తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోకంలో డబ్బు కానీ, బంగారం కానీ, ఆస్తులు కానీ ఇవేది నేను రక్షించదు. యేసు ప్రభు కృప, ఆయన రక్తము, ఆ పరిశుద్ధ రక్త ప్రోక్షణ ఇప్పుడు అవసరం. రక్తంతో మనం కడగబడాలి. కనుక ఈ మందు మనకు డబ్బులుంటే మనకేం పర్వాలేదు అనుకుంటున్నా జలము. ఈ రోజు మనకి ఆస్తులు సరిపోదు, కానీ ఆ ఆస్తి కూడా ఇక అక్కరకు రాదు. ఉగ్రదిన మందు నీ ఆస్తి అక్కరకు రాదని మనము సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనములో, ఉగ్రదిన మందు నీ ఆస్తి అక్కరకు రాదు. ఏమని రాబడింది అక్కడ? నీ యొక్క ఉగ్రదిన మందు ఏమొస్తట? ఆస్తి అక్కరకు రాదు, కానీ అవన్నీ కూడా తీసివేయబడతాయి. కాబట్టి గుర్తు చేసుకుందాం. ఈ దినమున ప్రభు సందులు గుర్తు చేసుకుంటున్నాం బిడ్డలారా. 11వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా ఉంది, ఉగ్రదినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఏ రోజు నీతి కావాలి, నీతిమంతుడు. హౌ కెన్ ఐ బి సేవ్డ్, హౌ కెన్ ఐ బికమ్ రైచియస్, హౌ కెన్ ఐ బి సేవ్డ్ అంటే నేను ఎట్లా రక్షణ అంటే యేసు ప్రభు సన్నిధిలో. యేసయ్యా అని రక్తం ఉందా? మీ పాస్టర్ గారు బల్ల ఇస్తున్నారా? ప్రతి ఆదివారం ఇస్తున్నారా? ఆ బల్ల దగ్గరికి వెళ్ళి ఇది నా రక్తం అనగా పాపక్షమిత అనేకులకు వచ్చిన నిజమైన రక్తం అంటున్నాడే, అక్కడ మోకడెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పేసుకొని ఆ యొక్క రొట్టె తీసుకొని తిని ఆ పాత్రలను త్రాగి నీ పాపములన్నిటి విడిపించబడాలి. ఈ రోజు కూడా విశ్వాసంతో నిలబడి, అవును ప్రభు నన్ను క్షమించమని కోరుకుందాం. ఆయన క్షమి సిద్ధమై ఉంటున్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంది 20వ వచనములో, మరి అతి విశ్వాసం మీద మనం కట్టబడాలి. కట్టబడి మనము ఆ దేవునికి అనుకూలమైన రీతిగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ జీవితాలు కట్టబడాలి బిడ్డలారా. యేసయ్య రక్తముతో నీవు కడగబడి శుద్ధుడివై పరిశుద్ధాత్మతో నీవు కట్టబడాలి. పరిశుద్ధాత్మ జీవితంలో నువ్వు కట్టబడాలి. అక్కడ ఆ పత్రికలో రాయబడిన మాట ఏమిటంటే, పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మీరు కట్టబడాలి. కనుక విశ్వాసమే నీకు చాలా ముఖ్యం. ఆ విశ్వాసము ద్వారా నువ్వు రక్షించబడతావు. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అందరము లేచి నిలబడదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే సమయం అయిపోతుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఈరోజు ఎంతమంది చింతిస్తున్నారు, కృంగిపోతున్నారు, కమిలిపోతున్నారు, సమస్యలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, వేదనతో, ఇవన్నీ ఈరోజు కొట్టివేయబోతున్నాడు ప్రభు. కేవలం ప్రభువా నన్ను కరుణించు, నేను పాపిని, నేను దోషిని, నేను అపరాధిని, ఎదుట ఎన్నో చేయకుండా చేశానయ్యా అని నిజముగా ఒక్క మాట ప్రభు దగ్గర ఒప్పేసుకుందామా? వెంటనే ప్రభుని యేసు రక్తము నీ మీదకి వస్తుంది. నువ్వు క్షమించిన మరుక్షణంలో దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నివాసం చేస్తాడు.
ఆత్మదేవుడు నీలో ఉండి నిన్ను పరలోకం తీసుకెళ్తాడు బిడ్డ. ఈరోజు ప్రభు